భారత్ కెనడా మధ్య దౌత్య వివాదానికి రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా నిజ్జర్ మర్డర్ వ్యవహారం అనేస్తాం. కానీ రెండు దేశాల మధ్య దౌత్య వివాదాన్ని పతాక స్థాయికి చేరడానికి మాత్రమే నిజ్జర్ హత్యోదంతం కారణం. ఎందుకంటే రెండు దేశాల దౌత్య వివాదానికి 3 దశాబ్దాలకు పైగా హిస్టరీ ఉంది. ఆ చరిత్రలో ట్రూడో ఫ్యామిలీది అత్యంత దారుణమైన పాత్ర. భారత్ విషయంలో తండ్రి కొడుకులిద్దరిది కూడా ఒకటే వైఖరి. సిక్కుల ఓట్ల కోసం నాడు వందల మంది అమాయకుల మరణానికి పియర్రీ ట్రూడో కారకుడైతే, నేడు ఒక ఉగ్రవాది కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో కయ్యానికి కాలు దూవుతున్నాడు తనయుడు. ఇంతకు భారత్పై పియర్రీ, జస్టిన్ ట్రూడో ఎందుకింతగా పగబట్టారు? సొంత దేశంలో ప్రత్యేక క్యూబెక్ ఉద్యమాన్ని కిరాతకంగా అణిచివేసే నేతలు ఖలిస్తానీల ఓట్ల కోసం ఎందుకింతగా దిగజారిపోతున్నారు? వాజ్ దిస్? భారత్పై పియర్రీ, జస్టిన్ ట్రూడో ఎందుకింతగా పగబట్టారు? ఖలిస్తానీల ఓట్ల కోసం ఎందుకింతలా దిగజారిపోతున్నారు? భారత్ కెనడా మధ్య ఖలిస్తానీ వాదం రేపిన చిచ్చు ఏంటి? పాలసీలు చేసేవారినే పాలకులంటారు, చట్టాలను రూపొందించేవారినే లీడర్లంటారు. కానీ ఓట్ల కోసం ఎంతగైనా దిగజారిపోయే వారిని ఏమంటారో తెలుసా? పియర్రీ ఎలియట్ ట్రూడో అంటారు. ఆ పేరులో చివరన ఉన్న ట్రూడో అన్న 2 అక్షరాలు చాలు ఆయన ఎవరో అర్థం చేసుకోవడానికి. ఎస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రే ఈ పియర్రీ ట్రూడో. 3 దశాబ్దాల క్రితమే ఖలిస్తానీ వాదుల ఓట్ల కోసం వందలాది మంది అమాయకుల ప్రాణాలు మింగేసిన హిస్టరీ ఇతడిది. 1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కనిష్కను ఖలిస్తాన్ ఉగ్రవాదులు సూట్ కేసు బాంబులతో గాలిలోనే పేల్చేశారు. కెనడాలో తలదాచుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది బబర్ ఖల్సా సభ్యుడు తల్విందర్ సింగ్ పర్మార్ ఈ ఘాతుకానికి మాస్టర్ మైండ్. అతన్ని అప్పగించాలన్న భారత అభ్యర్థనను అప్పటి కెనడా ప్రధాని పియర్రీ ట్రూడో తోసిపుచ్చారు. నిజానికి కనిష్క పీలుడుకు కారణమైన పర్మార్ సహా ఇతరులను కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారిలో ఇందర్జిత్ సింగ్ కు మాత్రమే 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మిగతా వారిని ఒక్కొక్కరిగా విడిచిపెట్టేసింది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఘటనకు కొన్ని రోజుల ముందే భారత నిఘా వర్గాలు కెనడాకు సమాచారం ఇచ్చాయి. సరైన చర్యలు తీసుకోవాలని కూడా కోరాయి. కానీ పియర్రీ ప్రభుత్వం భారత అభ్యర్థనలు పట్టించుకోలేదు. ఇదే సమయంలో వాంకోవర్లో ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం కూడా కెనడా నిఘా వర్గాలకు దొరికింది. కానీ ఆ సమాచారాన్ని పియర్రీ సర్కార్ తేలిగ్గా తీసుకుంది. ఆ ఘటన జరిగిన తర్వాత లభించిన కొన్ని కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని అంటుంటారు. పియర్రీ ట్రూడో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కనిష్క పేల్చివేత సంభవించింది అనేది ఓపెన్ సీక్రెట్. ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు విచారణకు అడ్డు తగిలినట్లు ఆరోపణలు చేసింది. ఈ కుట్ర గురించి కెనడా అధికారులకు ముందే తెలుసని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేసింది. అయినప్పటికీ నాటి సర్కారు వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే పియర్రీ ఎలియట్ ట్రూడోకి అప్పటికే భారత్ పై వ్యతిరేకత ఉంది. అందుకారణం 1974లో భారత్ అణు పరీక్ష నిర్వహించడమే. వాస్తవానికి 5 దశాబ్దాల క్రితం అమెరికా, కెనడాల సాయంతోనే ఇండియా అణు ఇంధన కార్యక్రమం మొదలుపెట్టింది. శాంతియుత కార్యక్రమాలకే తమ ఒప్పందం పరిమితమని కెనడా, అమెరికా స్పష్టం చేశాయి. 1974లో పోఖ్రాన్లో భారత్ అణు పరీక్ష నిర్వహించడం వల్ల పియర్రీ ట్రూడో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. భారత్కు అణు సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తమ దేశ శాస్త్రవేత్తల్ని వెనక్కి రప్పించారు. అయితే ఆ 2 దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంలో అణు పరీక్ష నిర్వహించకూడదనే నిబంధనేది లేదు. అణు పరీక్ష శాంతియుతమైనదేనని, ఎవరిని బెదిరించడానికి కాదని భారత్ ఇచ్చిన వివరణను అప్పటి కెనడా పీఎం పట్టించుకోలేదు. ఆ తర్వాతి కాలంలో ఖలిస్తాన్ వ్యవహారం నాటి ప్రధానికి అస్త్రంగా మారింది. స్వాతంత్ర్యం రాకముందే పంజాబ్ నుంచి అనేక మంది సిక్కులు వెళ్లి కెనడాలో స్థిరపడ్డారు. 1970లో కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సులభతరం కావడంతో భారత్ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలయ్యాయి. అదే సమయంలో పంజాబ్లో ఖలిస్తాన్ వాదం పెరగడం, వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల ఈ ఉగ్రవాదులకు కెనడా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అప్పట్లో పంజాబ్లో 2 పోలీసులపై కాల్పులు జరిపి కెనడాకు పారిపోయిన వాడే కనిష్క బాంబ్ బ్లాస్టింగ్ వెనుకున్న మాస్టర్ మైండ్ తల్విందర్ సింగ్ పర్మార్. పర్మార్ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. పియర్రీ ట్రూడో సర్కార్ అందుకు నిరాకరించింది.
అందుకు కెనడా అధికారులు చూపిన సాకు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎలిజబెత్ రాణిని భారత్ ఎప్పుడూ తమ రాణిగా అంగీకరించదు. ఎలిజబెత్ రాణిని కేవలం కామన్వెల్త్ అధినేతగానే గుర్తిస్తుంది. ఇదే రీజన్ చెప్పి ఫర్మాన్ను అప్పగించడం కుదరదన్నారు. ఎలిజబెత్ రాణిని భారత్ తమ దేశ అధినేతగా గుర్తించడం లేదు కాబట్టి కామన్వెల్త్ దేశాలకు వర్తించే నేరగాళ్ల అప్పగింత ఒప్పందం భారత్ కెనడాల మధ్య వర్తించదు అన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ గుండా భారత్లోకి దొంగతనంగా అడుగుపెట్టిన పర్మార్ 1992లో పంజాబ్ పోలీసుల చేతిలో హతమయ్యాడు. తన తండ్రి హయాంలో జరిగిన కనిష్క విమాన ప్రమాదం కేసులో శిక్ష పడ్డ ఏకైక నిందితుడు ఇందర్జిత్ సింగ్ ను ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారంలోకి రాగానే 2016లో విడుదల చేశారు. సిక్కుల ఓట్ల కోసం వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన జస్టిన్ ట్రూడో తండ్రి బాటలో కాక ఇంకే దారిలో నడుస్తాడు. అందుకే అధికారంలోకి వచ్చి రాగానే ఇందర్జిత్ సింగ్ ను విడుదల చేశాడు. ఆ తర్వాతే ఖలిస్తానీవాదుల ఓట్ల కోసం ఎప్పటికప్పుడు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నిజానికి జస్టిన్ ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయాలను భారత్ ఎప్పుడూ పసిగట్టింది. అందుకు తగ్గట్టే అతడితో ఆచితూచి వ్యవహరిస్తోంది కూడా. సరిగ్గా 8 ఏళ్ల క్రితం అంటే 2018 ప్రారంభంలో జస్టిన్ ట్రూడో భారత పర్యటనకు వచ్చారు. ఆ పర్యటన లక్ష్యమేంటో అప్పటికి చాలా మందికి తెలియదు. కానీ మోడీ ప్రభుత్వానికి మాత్రం కావలసినంత క్లారిటీ ఉంది. అందుకే ట్రూడో పర్యటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ట్రూడో ఆయన కుటుంబం పర్యటనను ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చాలా వరకు విస్మరించారు. 2018 ఫిబ్రవరి 17న ట్రూడో ఢిల్లీలో విమానం దిగినప్పుడు ఆయనకు ఒక జూనియర్ మంత్రి స్వాగతం పలికారు. సాధారణంగా ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలుకుతారు. ఇటీవల చైనా అండతో రెచ్చిపోతున్న మాల్దీవుల అధినేతకు ఆ స్థాయి స్వాగతమే దొరికింది. కానీ ట్రూడో విషయంలో మాత్రం అలా జరగలేదు. అందుకు కారణం అతడి పర్యటన వెనుకున్న ఓటు బ్యాంకు అజెండానే. 2018లో సిక్కు ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ట్రూడో భారత పర్యటనకు వచ్చారు. తర్వాత తన మంత్రివర్గంలో భారతదేశానికి సంబంధించి తీవ్రవాద, వేర్పాటువాద ఎజెండాతో ప్రత్యక్ష సంబంధం కలిగిన వ్యక్తుల్ని చేర్చుకున్నారు. చివరికి 2020 డిసెంబర్లో భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిజర్ మర్డర్ కేసులను ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారు అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఖలిస్తానీవాదానికి ఇంతలా మద్దతు తెలుపుతున్న జస్టిన్ ట్రూడోకు ఒక విషయం తెలుసో లేదో అర్థం కావడం లేదు. ఖలిస్తానీవాదం మొదలు కాకముందు తన తండ్రి హయాంలో కెనడాలోని క్యూబెక్ అనే రాష్ట్రం ఆ దేశం నుంచి విడిపోవాలని ప్రయత్నించింది. ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు ఆ రాష్ట్రంలో అధికంగా ఉండడమే అందుకు కారణం. కానీ విషయం తెలిసిన తర్వాత పియరీ ట్రూడో ఆ రాష్ట్ర ప్రజలపై చాలా కిరాతకంగా వ్యవహరించారు. సైన్యాన్ని రంగంలోకి దించి పౌర హక్కులు రద్దు చేసి నాటి ఉద్యమాన్ని అత్యంత దారుణంగా అణిచివేశాడు. అలాంటి రక్త చరిత్ర ఉన్నవాళ్లు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై లేనిపోని నిందలు మోపడం హాస్యాస్పదం కాక మరేంటి? అందుకే సొంత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకటి మాత్రం నిజం, ఇండియాతో ఈ దౌత్య వివాదమే ట్రూడోను రాజకీయంగా పాతాళానికి తొక్కడం ఖాయం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.